అందరికీ ఈ రోజు అయితే ఎండి చేపల కర్రీ తయారీ విధానం అయితే చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. సో మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఆరోగ్యానికి మంచిదంటే మనం తప్పకుండా తిని చూడాలి, టేస్ట్ అయితే చూడాలి కదా. సో అది కూడా రుచికరంగా చేసుకోవాలంటే ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఒక కళాయి పెట్టేసుకొని ఇలా ఎండి చేపలు మనకు సరిపోని వరకు వేసుకొని చక్కగా మంచిగా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. అయితే చేపలను అయితే శుభ్రంగా ఎండి చేపలను శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒక 5-6 సార్లు కడిగేసుకొని మళ్ళీ మనం ఒకసారి డిష్ని వాష్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం. ఎర్ర గోంగూరను అయితే తీసేసుకున్నాను. మంచిగా కుక్ చేసుకుందాం. చూడండి నేను వేసినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడైతే మొత్తం మగ్గిపోయి తగ్గిపోయింది గోంగూర అనేది. సో కొంచెం ఆయిల్ పోసేసి కళాయిలో వేసుకొని ఇలా మంచిగా దీంట్లో ఉన్న పచ్చి వాసన తేమ పోయేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ అయితే తీసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా 2 లేదా 3 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. మీరైతే కావాల్సినవి కట్ చేసేసుకోండి. మీరు చేపలను బట్టి మీరు కొలతలను బట్టి కట్ చేసేసుకుని నాకైతే నా దగ్గర అయితే ఇన్ని చేపలే ఉన్నాయి. సో నేనైతే ఒక ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. చిన్న గోంగూర అయితే నేనైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా సరిపోని ఆయిల్ అయితే వేసుకున్నాం కదా. సో దీంట్లో కొంచెం జీలకర్ర అయితే వేసేసుకున్నాం. జీలకర్ర అయితే వేసుకున్నాను. ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాం. వీటిని మంచిగా తిప్పుకొని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే చాలు. సరిపోని సాల్ట్ ముందుగానే వేసుకోవటం వల్ల తొందరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతాయి. 4 టమాటోస్ అయితే తీసుకున్నాను, మీడియం సైజు. కట్ చేసి పక్కన పెట్టేసి లైట్గా కుక్ అయిపోయాయి కదా. దీంట్లోనే ఎండి చేపలు అయితే వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అండ్ కొంచెం పసుపు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసుకున్నాం. చక్కగా ఇలా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొద్దిసేపు సిమ్లో ఉడికించేసుకున్నాను. కుక్ అవుతుంది కానీ నేను గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ అయితే వేసేసుకున్నాను. సరిపోని కారం అయితే వేసేసుకుంటున్నాను. చేసేసుకొని మనం మూత పెట్టేసుకున్నాం. టమాటా అనేది కుక్ అయిపోయిన తర్వాతకి మనం ఇందాక ఉడికించుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని కూడా దీంట్లో వేసేసుకున్నాం. చక్కగా కలుపుకొని సిమ్లో పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని సర్వ్ చేసుకుని తింటే టేస్టీ ఎండి చేపల గోంగూర కర్రీ రెడీ. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.